Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss 3D mensuration previous year questions which were asked in the CGL 2023 prelims exam. So total 39 shifts లో జరిగింది కదా. సో టోటల్గా మనకి మోర్ దెన్ 40 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. సో ఆ 40 క్వశ్చన్స్ని మనం టాపిక్ వైజ్ సెగ్రిగేట్ చేసుకుంటే క్యూబ్స్, క్యూబాయిడ్స్, సిలిండర్స్ అనేవి నేను ఒక పార్ట్లో చెప్తాను ఆఫ్ ద క్వశ్చన్స్. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ దట్ ఈస్ కోన్స్, స్పియర్స్, హెమీస్పియర్స్ అవన్నీ కూడా వేరే టాపిక్లో వేరే వీడియోలో అంటే సెకండ్ పార్ట్లో చెప్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో విత్ ఫస్ట్ క్వశ్చన్. లెట్స్ సి. If the total surface area of a cube is 24, then what is the volume of the cube? Total surface area means 6a square is given. Just all 3D mensuration is nothing but formulas. Okay, since the surface area of cube is 6a square, it is given as is 24. So a equal to antama 6164. So a equal to 2. అయిపోయిందా? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ అంటే 2 క్యూబ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8. దట్స్ ఇట్. ఇలా కాకుండా ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు చెప్పనా నేను. ఓకే, మీకు అందరికీ తెలుసు వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఏ క్యూబ్ అని, అంటే ఇట్ ఈజ్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్, అంతేనా కాదా? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్కసారి తెగదమ్మా. ఈ సర్ఫేస్ ఏరియా నుంచి మనకి సైడ్ ఆఫ్ ద ఆర్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అనేది 2√3 కానీ 3√2 కానీ ఇట్లా రావచ్చు. అప్పుడు మనకి క్యూబిక్ టర్మ్ కూడా ఎలా వస్తుంది? అగైన్ 3√2 ఆర్ 2√2 ఇట్లానే వస్తుంది. కానీ ఆప్షన్స్ అన్నీ మనకి ఒక నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా వాల్యూమ్ అడిగాడు కాబట్టి క్యూబిక్ నెంబర్ ఏదైతే ఉందో, ఏ పెర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్. సో 8, 16, 10, 4లో ఏది పెర్ఫెక్ట్ క్యూబ్? ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్గా పెట్టవచ్చు. అంతేగాని 6a స్క్వేర్ ఈక్వల్ టు 24 చేసి a ఈక్వల్ టు 2 చేసి అలా చేయక్కర్లేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమైనా మనకి 8 లేకపోతే ఇంకోటి 27, ఇంకోటి 64, 64 అట్లా ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం మీరు జనరల్గా ప్రొసీజరే చేసుకోవాలి. ఓకేనా? సో ఎందుకు నేను ఈ 2 థింగ్స్ చెప్తున్నానంటే కొన్నిసార్లు చాలా క్వశ్చన్స్ త్రూ ఆప్షన్స్ విత్ ఇన్ సెకండ్స్లో పెట్టవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్, చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి మీకు సమ్ క్లాసెస్ ద్వారా కానీ కోచింగ్ ద్వారా కానీ తెలుస్తాయి. బుక్స్లో ఎక్కడ అవైలబుల్గా ఉండవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్. What is the volume of a cube if the perimeter of one face of the cube is 40? One face of the cube is 40. ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, ఇక్కడ కూడా ఏమడిగాడు? వాల్యూమ్ అడిగాడు. సో చెప్పండి, ఆప్షన్స్లో ఏదమ్మా పెర్ఫెక్ట్ క్యూబ్? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్, అవునా కదా? మిగతా పెర్ఫెక్ట్ క్యూబ్స్ కాదు కదా. సో కాబట్టి అదే ఆన్సర్. కానీ ఒకసారి చూద్దాం. పెరిమీటర్ ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ద క్యూబ్. సో ఇప్పుడు ఒక క్యూబ్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక ఫేస్ యొక్క పెరిమీటర్, సపోజ్ ఈ ఫేస్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, ఈ ఫేస్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది? ఏ కనుక ఎడ్జ్ లెంత్ అయితే పెరిమీటర్ ఎంతమ్మా? 4a. 4a ఈజ్ 40. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? 10. వాల్యూమ్ ఏమవుతుంది? ఏ క్యూబ్. 10 క్యూబ్ అంటే ఎంతమ్మా? 1000. సో ఇదంతా చేయకుండా నేను డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా పెట్టేసానా లేదా? దట్ ఈస్ ద థింగ్ దట్ యూ హ్యావ్ టు లెర్న్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈస్ గివెన్ దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. ఇప్పుడు మీకు ఇందాకటవన్నీ ఈజీ వాల్యూస్ కాబట్టి డైరెక్ట్గా పెర్ఫెక్ట్ క్యూబ్ చెప్పగలరు. ఇక్కడ పెర్ఫెక్ట్ క్యూబ్ ఎవరైనా మీరు చెప్పగలరా? If you are very good enough to find out the tell the perfect cube of these 4 numbers, then that is the answer. కానీ ఈ నెంబర్స్ మనం చెప్పలేం ఏది పెర్ఫెక్ట్ క్యూబ్ అని, అవునా కదా? చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి ఇంకా జనరల్గా చేయాలి. ఎలా చేయాలో చెప్తాను చూడండి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ సేమ్ ఫార్ములా 6a స్క్వేర్ ఈక్వల్ టు 5046. ఓకేనా? సో 6 8 48, 6 4 24, 6 1. ఏ స్క్వేర్ 841 అంటే ఏ ఎంతమ్మా? 40, సారీ 29 అంతేనా? 30 స్క్వేర్ అంటే 900. సో కాబట్టి 29 స్క్వేర్ ఈజ్ 841. ఎస్. సో చూడండి 29, ఇప్పుడు ఏ క్యూబ్ కదా అంటే 29 క్యూబ్. సో 29 క్యూబ్ అంటే 9 క్యూబ్ ఓన్లీ డిజిట్, లాస్ట్ డిజిట్ చూడండి. 29 ఇంటూ 29 ఇంటూ 29 అంటే 9 81, 81 అంటే 1 ఇంటూ 9 అంటే 9. సో యూనిట్ డిజిట్ షుడ్ బి 9. ఎక్కడుందమ్మా? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది 29 అంటే డిజిటల్ సమ్ చెప్పండి. 9 + 2 1 1 1 అంతేనా? సారీ 9 అండ్ 2 2 9 2 కదా, 9 తీసేస్తే 2 క్యూబ్ అంటే 8.
ఆప్షన్లో డిజిటల్ సమ్ ఈ 2 ఆప్షన్లో చూస్తే చాలు 8 ఎక్కడుందో అదే ఆన్సర్. ఓకేనా, చూద్దాం అది. లెట్స్ సి. సో 9 తీసేయండి, 8 + 1 9 తీసేయండి, 6 + 2 8. సో ఫస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 9 తీసేయండి, 4 + 3 + 2 9 తీసేయండి 8. సో ఆప్షన్ డి కూడా ఛాన్స్ ఉంది. మరి ఎలా చేస్తాం? సో ఇలాంటి టైంలో మనం ఏం చేస్తాం, డిజిటల్ సమ్స్ ఏమైనప్పుడు అప్రాక్సిమేషన్ చూస్తాం. సో 29 కాస్త 30 తీసుకున్నాం అనుకోండి, 30 × 30 × 30 అంటే ఏం చేస్తాం, 3 క్యూబ్స్ అంటే 27,000. సో 27,000 దగ్గరలో ఉంది కదా అనుకుని ఇది పెట్టేస్తారు చాలామంది, తప్పమ్మ అది. ఇక్కడ మల్టిప్లికేషన్ 3 టైమ్స్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 27 కన్నా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో చాలా తక్కువ ఉన్నది ఏంటి అంటే 24,389. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా మంది అదే మిస్టేక్ చేసేస్తూ ఉంటారు మెయిన్ ఎగ్జామ్లో. ఓకే, డోంట్ డూ దట్. ఓకేనమ్మా, అర్థమైందా మీకు? క్లియర్? నెక్స్ట్ 4th వన్ చూడండి. 4th వన్ ఆప్షన్స్. 3 cubes with sides in the ratio 3:4:5 are melted to form a single cube whose diagonal is diagonal ఇవ్వలేదు, మిస్ అయింది ఇక్కడ. ఓకే, చెప్తాను అండి. ద సైడ్స్ ఆఫ్ ద 3 cubes ఆర్. ఓకే, బేసిక్గా ఈ మిస్ అయిన వాల్యూ డయాగ్నల్ ఎంత అంటే 18√3 అమ్మాయి. ఓకే, 18√3. సో చూడండి, డయాగ్నల్ 18√3 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ √3a ఫామ్ అయిన బిగ్ క్యూబ్ యొక్క డయాగ్నల్. సో ఏ ఎంత అవుతుంది, 18. సో చూడండి, ఇవి 3 మెల్ట్ చేశాడు కాబట్టి వీటి యొక్క సమ్ ఆఫ్ ది వాల్యూమ్స్ అనేవి దీనికి ఈక్వల్గా ఉంటుంది 18కి. సో చూడండి, 3, 4, 5, 6 ఫార్మ్స్ క్వాడ్రప్లెట్ అని చెప్పుకున్నాం. అంటే 3 క్యూబ్ + 4 క్యూబ్ + 5 క్యూబ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 6 క్యూబ్, అంతేనా? సో ఇప్పుడు ఈ 6 కాస్త వాడు ఎంత ఇచ్చాడు, 18 అని ఇచ్చాడు, అంతేనా? సో కాబట్టి వీటికి 3 మల్టిపుల్స్ చేసండి. 6కి 3 మల్టిపుల్ కదా 18. సో 3 3s 9, 4 3s 12, 5 3s 15. సో 9, 12, 15 ఆర్ ద ఇనీషియల్ క్యూబ్స్ యొక్క సైడ్స్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ హ్యావింగ్ డైమెన్షన్స్ 5, 7, 11. So what is the formula for TSE of a cuboid? 2 × LB + BH + LH. అంతేనా? సో 2 times of LB 5 × 7 35, 7 × 11 77 and L × H 55. సో చెప్పండి, 55 35 అంటే 90. 167 × 2 అంటే ఎంత వస్తుందమ్మా, 334. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 6th one చూడండి. Volume of cuboid is twice that of cube. If the dimensions of the cuboid are 8, 8, 16, then the total surface area of cube. So volume of cuboid ఏమంటున్నాడు, ఎంత, LBH, that is 8 × 8 × 16 is nothing but twice that of the volume of cube. అంటే 2 times of, suppose side of cube A అనుకుంటే 2 times of A cube అంటున్నాడు. సో 2 1s 2 8s అంటే A cube equal to 8 cube కాబట్టి A ఎంత వస్తుందమ్మా, 8. Just simple calculation, total surface area అంటే 6a² is the total surface area of cube. So 6 × 64. So 384 m² is the total surface area of the cube. That's it. Okay, next 7th one చూడండి. 7th one. If the volume of one brick is 0.0014 meter cube, then how many bricks will be required to construct a wall of length 14 meters, breadth 0.125 meters and height 5 meters? ఏముంటుందమ్మా, టోటల్ వాల్యూమ్ ఎంత అవుతుంది, LBH అంటే 14 × 0.125 అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/8. ఓకే, ఇంటూ H, దట్ ఈస్ 5. సో దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వాల్. ఒక బ్రిక్ 0.0014 అంటే ఎన్ని బ్రిక్స్ కావాలి అంటున్నాడు. అంటే దీన్ని 0.0014తో డివైడ్ చేద్దాం. అంటే 14 × 10⁻⁻4, అంతేనా? సో డివైడ్ చేయండి, సరిపోతుంది. 14 14 క్యాన్సిల్, ఈ 10⁻⁻4 పైకి వస్తే ప్లస్ 10⁻4 అంటే 5 × 10⁻4/8, అంతేనా? సో 5 × చెప్పండి అమ్మ, 1000 అంటే మనం చెప్పచ్చు 125. సో 1250.
అంటే ఎంత 6250. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ 8th వన్ చూడండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మా. జస్ట్ బేసిక్ ఫార్ములాస్ ఆఫ్ క్యూబాయిడ్ క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్స్, టోటల్ సర్ఫేస్ ఏరియా అంతే. ఓకేనా? నెక్స్ట్ 8th వన్. The length, breadth and height of a room are 10, 8, 6 respectively. Find the cost of whitewashing the walls of the room and the ceiling at the rate of 7.50 per meter square. ఒక రూమ్ ఉంది, రూమ్కి వైట్ వాష్ చేస్తున్నాడు. వైట్ వాష్ చేసేటప్పుడు మనం కింద చేయం కదా బేస్కి, సో ఓన్లీ 4 వాల్స్కి సీలింగ్స్కి చేస్తున్నాం. సో కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియాలోంచి బేస్ ఏరియా దట్ ఈస్ ఎల్బి తీసేయాలి. అంటే దెన్ వాట్ ఈస్ ద ఫార్ములా? ఎల్బి ప్లస్ 2 ఇంటూ బిహెచ్ ప్లస్ హెచ్ ఆర్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, అలా కూడా రాయొచ్చు. లేకపోతే సీలింగ్ ఏరియా ఎంత? ఎల్బి, సీలింగ్ ఏరియానా బేస్ ఏరియానా ఒకటే, దట్ ఈస్ ఎల్బి. అండ్ ఏరియా ఆఫ్ 4 వాల్స్ ఎంతమ్మా? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏరియా ఆఫ్ ది వైట్ వాష్. దానికి ఒక్కొక్క మీటర్ స్క్వేర్కి ఎంత తీసుకుంటున్నాడు? 7.5 అంటే 15/2తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో అదే ఆన్సర్. అర్థమైందా మీకు? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు దీన్ని నేనేం చెప్తానంటే 15 మల్టిపుల్ ఖచ్చితంగా ఇది అవుతుంది. ఎందుకంటే ఇచ్చినవి మనకి నేచురల్ నెంబర్స్ కదమ్మా. ఓకే, నేచురల్ నెంబర్స్. సో డెఫినెట్గా ఇక్కడ వచ్చిన నెంబరు 2తోని డివైడ్ అవ్వచ్చు, మల్టిపుల్ డివైడ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అన్నీ ఇక్కడ 10, 8, 6 2 మల్టిపుల్స్ కాబట్టి 2తో డివైడ్ అయిపోతుంది. ఓకే, 15 చూడండి. 15 అంటే 3 ఇంటూ 5 అంటే ఖచ్చితంగా వచ్చిన ఆన్సర్ 3 మల్టిపుల్ అండ్ 5 మల్టిపుల్. సో ఆప్షన్స్ అన్నీ కూడా 5 మల్టిపుల్ కాబట్టి ఎక్కడ 3 మల్టిపుల్ ఉందో అది చూడండి. సో ఫస్ట్ది 3 మల్టిపుల్ అవుతుంది, సెకండ్ది కాదు, థర్డ్ది కాదు, ఫోర్త్ది కాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, దట్ ఈస్ త్రూ ఆప్షన్స్. ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది ఖచ్చితంగా, కాబట్టి ఒకసారి చూద్దాం. ఎల్బి 10 ఇంటూ 80 80 ప్లస్ 2 ఇంటూ హెచ్ ఎంతమ్మా? 6 అంటే 2 ఇంటూ 6 12, ఎల్ ప్లస్ బి 18 ఇంటూ 15/2. ఓకే, సో చూడండి 2 కామన్ తీస్తున్నాను, 2 1s 2 9s, ఇక్కడ 2 40s. ఓకే, 12 9s ఎంతమ్మా? 108 ఇంటూ 40, దట్ ఈస్ 9 18 9 10 అంటే 148 ఇంటూ 50. అంతేనా? ఎంత వస్తుంది చెప్పండి? 148 ఇంటూ 15, 15 8s 120, 15 4s 60, 15 1s 50, 2220. అంతేనా? సో ఫస్ట్ ఆప్షన్. ఇదంతా చేయకుండా మనం చేసేసాం, అలా చేసుకోవాలి ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ 9th వన్ చూడండి. Clear all of you or any doubt? If you have doubt, you can ask me in the comment section. Okay. Next, a metallic cube has each of its side of length 12 and it is melted and recast into 3 small cubes. Out of these cubes, 2 have their sides 6, 8 centimeters respectively, the length of each side of third cube. ఎక్కువగా మీకు ఒక 3 క్యూబ్స్ కానీ 3 స్పియర్స్ కానీ మెల్ట్ చేసి ఇంకొక పెద్దది చేశానంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు 3, 4, 5, 6 క్వాడ్రప్లెట్ ద్వారానే వస్తాయి. అంటే 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ ఈక్వల్ టు 6 క్యూబ్ కదా. సో అంటే చిన్న క్యూబ్స్ యొక్క సైడ్స్ 3, 4, 5 అవుతుంది, పెద్దది 6 అవుతుంది. ఇప్పుడు ఆ పెద్దది ఎంత ఇచ్చాడు? 6 పార్ట్స్ అనేది 12 ఇచ్చాడు. చిన్నవి ఏమి ఇచ్చాడు? 6, 8 ఇచ్చాడు. ఇంకోటి కనుక్కోవాలి. సో 6 2s 12, 3 2s 6, 4 2s 8, కాబట్టి ఇది ఎంత అవుతుంది? 5 2s 10. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 10th వన్ చూడండి. The length, breadth and height of a hall are 10, 20, 15 respectively. Find the cost of whitewashing the walls of the inside of the hall and ceiling at the rate of 10.2. చూసారా, ఇందాక అట్లాంటిది అనుకోండి పోనీ. ఓకేనా? సో 10.2 10.2 అంటే ఎంతమ్మా? 102/10. అంతేనా? మీకు ఇందాకట్లా చెప్తాను చూడండి. సో మొత్తానికి మీకు ఎంతో వస్తుంది వైట్ వాషింగ్. ఓకే, సో 10.2 అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 102/10. 102/10 అంటే 2 5s 2 1s by 2 5s. ఓకే,
ప్రతిదీ ఇక్కడ 5 మల్టిపుల్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 5తో క్యాన్సిల్ అయిపోతుంది. సో 51 అంటే 17 ఇంటూ 3 డెఫినెట్గా 3 మల్టిపుల్ 17 మల్టిపుల్ అవ్వాలి. సో 3 మల్టిపుల్ ఆప్షన్స్లో ఏవేవి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, 9 తీసేయండి, 3 తీసేయండి, ఇది కాదు. నెక్స్ట్ ఇచ్చుకోండి 2 + 2 4 + 2 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 5 + 1 3 6 తీసేయండి, 3 + 2 5 ఇది కాదు. 5 + 4 9 తీసేయండి, 6 తీసేయండి, 2 + 1 3 ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్. ఓకే, జస్ట్ ఇప్పుడు చూడండి యూనిట్ డిజిట్స్ చూడండి, ఇది 0 ఉంది, ఇది 2 ఉంది, అవునా కాదా? జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు చేసే వాల్యూస్ ఎక్కువ కష్టపడకుండా చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫైనల్గా? ఏరియా ఆఫ్ ద సీలింగ్ అనగానే సారీ ఏరియా ఆఫ్ ద వైట్ వాషింగ్ అంటే ఇందాక చేసినట్టే ఎల్బి ప్లస్ 2H ఇంటూ ఎల్ ప్లస్ బి అంతేనా, ఇంటూ 51/5. ఓకే, సో ఎల్బి అంటే 10 ఇంటూ 20 ప్లస్ 2 ఇంటూ హెచ్ అంటే 2 ఇంటూ 15 30 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే 30 ఇంటూ 51/5. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఎక్కువ చేయొద్దు. 5 1s 5 6 5 1s 5 2s ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, మల్టిప్లై చేస్తే 0 వస్తుందా రాదా? సో ఈ రెండు ఆప్షన్లో 0 యూనిట్ డిజిట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ బి, దట్ ఈస్ ద ఆన్సర్. అంతే, మొత్తం మల్టిప్లై చేసి చేయాల్సిన అవసరం అయితే లేనే లేదు. అర్థమైందా మీకు అందరికీ? సో హౌ టు సాల్వ్ దీస్ క్వశ్చన్స్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మెన్సురేషన్ థింగ్స్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సీ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ 11th వన్. సో ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మనకు దేంట్లో వచ్చాయి? ఆల్ ఆర్ కమింగ్ ఆన్ దిస్ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A cuboid with sides 4, 6, 8 units is covered with paper. The paper is removed and a square is made from it. What is the side of the square? చాలా చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడమ్మా, చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఒక క్యూబాయిడ్ ఉంది, ఓకే, విత్ సైడ్స్ 4, 6, 8. సారీ క్యూబాయిడ్ అన్నాడు కదా, ఐ విల్ టెల్ యూ. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. 4 ఇది 6 ఇది 8 పేపర్తో కవర్ చేశాడు. ఇప్పుడు కవర్ చేస్తున్నాడు అంటే అది ఏంటది? టోటల్ సర్ఫేస్ ఏరియా, అవునా కదా? సో వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యూబాయిడ్? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్, అంతేనా? ఇది చెప్పండి నాకు ఎంత వస్తుందో. 2 ఇంటూ 4 8 32 4 6 24 8 6 48 48 ఇంటూ ప్లస్ 32 అంటే 70 80 104 అంటే 208 సెంటీమీటర్ స్క్వేర్ ఆ పేపర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పేపర్తో ఏం చేశాడంటే స్క్వేర్ని తయారు చేశాడంట. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్. అర్థమవుతా మీకు? ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్. సో నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో చూడండి ఆప్షన్స్ ద్వారా చూడండి. మనకి 14 స్క్వేర్ అంటే తెలుసు 196. సో 196 కన్నా కొంచెం ఎక్కువ ఉంది సార్, కాబట్టి ఆప్షన్ ఖచ్చితంగా 14 పాయింట్ సంథింగ్ ఉంటుంది. సో విచ్ ఆప్షన్ ఇట్ ఈస్? ఆప్షన్ సి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూడండి 12th వన్. అర్థమైందా మీకు? సో ఇప్పుడు వాడు ఏంటి, మెల్ట్ ఏం చేయలేదమ్మా, జస్ట్ ఆ పేపర్ని కవర్ చేశాడు. కవర్ చేయడం వల్ల వచ్చింది ఏంటిది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ డయాగనల్ ఆఫ్ ఎ క్యూబ్ ఈ 7√3. లాంగెస్ట్ అయినా షార్టెస్ట్ అయినా క్యూబ్లో ఒకటే ఉంటుంది, అవునా కదా? అన్ని ఈక్వల్గా ఉంటాయి. 7√3. సో దెన్ ఇట్స్ వాల్యూమ్. ఇప్పుడు చూసారా, ఇది ఒక నేచురల్ నెంబర్ కాదు, అవునా? సో ఫస్ట్ డయాగనల్ అంటే ఏంటి? √3a. ఇట్ ఈస్ గివెన్ యాజ్ 7√3. సో కాబట్టి ఏ ఎంత? 7. వాల్యూమ్ ఏమవ్వాలి? డెఫినెట్గా 7³ అవ్వాలి. సో 7³ అంటే 343. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ ఏదైతే ఉందో అదే. నెక్స్ట్, ఏ పెట్రోల్ ట్యాంక్ ఈజ్ ఆఫ్ లెంత్ 50, బ్రెడ్త్ 25, డెప్త్ 10 meters. How many liters of petrol can be accommodated in the petrol tank when it is completely filled? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. ఇక్కడ చూడండి లీటర్స్లో అడుగుతున్నాడు, ఇచ్చింది ఏంటి? మీటర్స్లో. సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ చాలామంది చేసేస్తారు ఆన్సర్, కానీ ఈ కన్వర్షన్ తెలియదు. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్, దాట్ యూ హ్యావ్ టు నో. అది తెలిస్తే అయిపోతుంది. అది చూద్దాం. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుంది? ఎల్బిహెచ్. సో కాబట్టి మీరు ఏం చెప్తారు? 50 ఇంటూ 25 ఇంటూ 10 అంటే ఎంతమ్మా? 25 125 125,00. సో 12,500 చాలామంది పెట్టేస్తారు. దట్ ఈస్ రాంగ్. ఓకే, ఇట్ ఈస్ మీటర్ క్యూబ్. సో 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్ అమ్మా? 12,500. 1 మీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? మొత్తం ఎన్ని జీరోలు ఉండేది? 5 జీరోస్ ఉండాలి. ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. సో 1,25,00,000 లీటర్స్. ఓకే,
నెక్స్ట్ 14th వన్ చూడండి. 14. If the side of a cubical box side is given, find its total surface area. Cubical box A ఇచ్చాడు 12 అని, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంతమ్మా 6a స్క్వేర్, 6 into 144. సో ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ ఎంత రావాలి 4 రావాలి, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది పోయింది. 14 6 అంటే 840, సో కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి 864. దట్స్ ఇట్, జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్. ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఏ క్యూబ్ ఇచ్చాడు 4096, సో యూనిట్ డిజిట్ ఏంటి 6, ఇప్పుడు మీరు ఏ కనుక్కోవాలి. సో త్రూ ఆప్షన్స్ చేసేయడం బెటర్. సో ఇప్పుడు మనం ఈ 12 క్యూబ్ చేస్తే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 8, 18 క్యూబ్ చేస్తే ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది, కాబట్టి ఇది కాదు 6 క్యూబ్ 6 వస్తుంది యూనిట్ డిజిట్, కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది చూడండి 4 క్యూబ్ అంటే 4 16 64, సో 4. సో ఓన్లీ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని 4096కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి కష్టాలు ఏం పడద్దు. ఓకేనా. నెక్స్ట్ 16 చూడండి, అర్థమైంది కదా మ్యామ్. ఏవైనా 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు మీరు క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకో. నెక్స్ట్ what is this? The length of hall is given and the width is 14. The sum of the areas of the floor and the flat roof is equal to the sum of the areas of other 4 walls. అంటే ఏరియా ఆఫ్ ద ఫ్లోర్ ఏంటి ఎల్బి, సీలింగ్ అదే ఫ్లాట్ రూఫ్ ఎంత అది దట్ ఈస్ ఆల్సో ఎల్బి. సో ఎల్బి ప్లస్ ఎల్బి 2LB is equal to the sum of the areas of the 4 walls. 4 walls area ఎంతమ్మా 2H into L plus B. అంతేనా? సో 2 cancel. So what is the value of LB? It is equal to H into L plus B. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, హైట్ ఆఫ్ ద వాల్ అడుగుతున్నాడు. మనకి ఏమేమి తెలుసు, లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలుసు. సో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 21 into 14 equal to H into 21 plus 14 అంటే ఎంతమ్మా 35. సో 7 5s 7 2s. సో H is equal to 42 by 5 అంటే ఎంత 8.4 meters. Option A is the correct answer. That's it. ఓకేనా. నెక్స్ట్ 17th one. సో ఇక్కడ 16 క్వశ్చన్స్ మనకి ఓన్లీ క్యూబ్స్ క్యూబాయిడ్స్ నుంచి వచ్చాయి అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సిలిండర్స్ మీద వచ్చాయి. ఓకే, లెట్స్ సీ ద క్వశ్చన్ ఆన్ 17. Ranu carries water to school in a cylindrical flask with a diameter 12 and height 21. Determine the amount of water that she can carry in the flask. Amount of the water is nothing but volume of the cylinder. What is the formula for volume of the cylinder? Pi r square h. సో పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, మీరేం మొత్తం చేసేయాలనుకోవద్దు, నేను చాలా సీరియస్ చెప్తున్నాను. పై అంటే ఏంటమ్మా 22/7. 22 అంటే ఏంటమ్మా 2 into 11. 11 మల్టిపుల్. ఆప్షన్లో 11 మల్టిపుల్ ఏదైనా ఉందా, ఉంటే అదే ఆన్సర్. అవి 2 ఉన్నాయనుకోండి అప్పుడు చేయండి. ఓకే, లేదంటే డైరెక్ట్గా చూడండి. 11 మల్టిపుల్ ఉండాలి అంటే ఆల్టర్నేట్ సమ్స్ అనేవి మిగతా ఆల్టర్నేట్ సమ్స్కి ఈక్వల్ అవ్వాలి. 7 2 9 3 2 5 కాదు, 7 2 9 3 0 కాదు, 7 2 9 3 6 9 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 7 2 9 3 4 7 ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ సి. అవునా కదా, అర్థమైందా మీకు? మీకు డౌట్ ఉంటే ఒకసారి చేసేద్దాం. 22/7 ఆర్ స్క్వేర్, డయామీటర్ 12 కాబట్టి రేడియస్ ఎంత అవుతుంది 6 into 6, హైట్ ఎంత 21. సో చూడండి ఇక్కడ 7 1s 7 3s. సో ఆన్సర్ ఏంటమ్మా 22 into 36 into 3 ఎంత వస్తుంది 66 into 36 అంటే 2376 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ క్యూబ్స్ అమ్మ ఇవి ఇవ్వాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 2376. సరిపోయిందా? సో ఈ విధంగా మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 18. The lateral area of the cylinder, lateral area అంటే lateral surface area, that is 2 pi r h is given and its height is given. Find the volume. సేమ్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్, అంతేనా? పై ఆర్ స్క్వేర్ హెచ్. నేను చాలా క్లియర్గా ఇక్కడ మీకు కొన్ని చెప్తాను, ఇలా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు నార్మల్ ప్రొసీజర్. పై అంటే 22/7. సో ఖచ్చితంగా 2 మల్టిపుల్ అయితే 11 మల్టిపుల్ అయితే ఉండాలి. ఎక్కడ ఉంది చూడండి 5 + 4 4 + 2 కాదు, 5 + 4 5 + 4 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 5 + 4 6 + 4 ఇది కాదు. ఇది చూడండి 6 + 1 + 2 6 + 3 9. సో ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది.
ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ ఆపండి. వాడు ఏమి ఇచ్చాడు, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRh ఇచ్చాడు. ఎంత, 3168 అంతేనా. ఎస్, ఇప్పుడు πRh వాల్యూ ఎంత అవుతుంది చెప్పగలరా నాకు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1584 అవుతుంది. అంటే ఈ πr² ఎలా రాయొచ్చు నేను, πRh ఇంటూ r రాయొచ్చు, అంటే 1584 ఇంటూ సంథింగ్, అంతేనా, ఇంటూ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి, రేడియస్. ఇప్పుడు ఈ రేడియస్ నాకు ఏ విధంగా ఉంటుంది, ఈ రేడియస్ అనేది అర్థమవుతుందా మీకు. ఈ రేడియస్ కనుక ఇప్పుడు నాకు ఒక 4 యూనిట్స్ ఉంది, లేకపోతే 3 యూనిట్స్ ఉంది, ఖచ్చితంగా ఆర్ మల్టిపుల్, సపోజ్ R3 అనుకోండి, 15 3 45 సంథింగ్ అనుకోండి, ఇది అవ్వచ్చు లేకపోతే ఇది అవ్వచ్చు అని చెప్పొచ్చు, అవునా కదా. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లో 1584 మల్టిపుల్గా లేకపోతే 1584, ఇప్పుడు ఆర్ ఒక హైట్ 48 ఉంటే రేడియస్ 3 కానీ 4 కానీ ఉంటుందా నార్మల్గా. ఇప్పుడు 3 అనుకోండి 4500 ఎంత వస్తుంది, 4 అనుకోండి 6000 వస్తుంది, అవునా కదా. సో కాబట్టి హైట్ ఎంత ఉండేది, ఆర్ అంత తక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకు, ఈ 3168 రావాలి కదా. ఇప్పుడు πRhలోని π20, ఇది π అంటే ఎంత 3.14, రేడియస్ సంథింగ్, హైట్ సంథింగ్, ఈ మూడు మల్టిప్లై చేస్తే 15884 రావాలి. హైట్ 48 అంటే ఆర్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కదా. అంతేగాని అంత తక్కువగా 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉంటే ఇది రాదు కదా. కాబట్టి డెఫినెట్గా ఈ సెకండ్ ఆప్షన్ కాదు. సో ఓన్లీ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు, వితౌట్ క్యాలిక్యులేటింగ్ మెనీ థింగ్స్. కానీ మీకు డౌట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఇది 22/7, రేడియస్ ఆర్, హెచ్ ఎంతమ్మా 48, 1584. ఓకే, చూడండి 11 2s 11 1s, లేకపోతే డైరెక్ట్గా 22 1s 22 7s 22 7s 154 కదా, 44 అంటే 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 24 రెళ్ళ 24 మూళ్ళ, అంతేనా, 24 రెళ్ళ 24 మూళ్ళ. సో ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా 21/2. సో ఇక్కడ వేయండి, ఆర్ ఈక్వల్ టు 21/2, 1584 ఇంటూ 21/2. సో 2 1s 2 7s 2 9s 2 2s, 792 ఇంటూ 21 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 16632. కావాలంటే చెక్ చేయండి, 2 ఇంటూ 1 ఎంత 2 కదా, సరిపోయింది, ఆ యూనిట్ డిజిట్ సరిపోతుంది. సో ఇదంతా మీరు కావాలంటే చేసుకోవచ్చు. ఓకే, అలా కాకుండా ఏం చేయకుండా మనం త్రూ ఆప్షన్స్ ద్వారా ఎలా పెట్టాలనేది కూడా మీకు ఐడియా ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ టు లెర్న్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 19th one. The curved surface area of a solid circular cylinder of height is 12 and curved surface area is 2640, then what is the volume? Again, volume అంటే ఏంటమ్మా, πr²h, π అంటే 22/7, సో 11 మల్టిపుల్ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ 11 మల్టిపుల్ ఉంది, 4 + 2 6, ఇక్కడ 6, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 9 3 12 7 0, ఇది కాదు. 4 + 0 2 + 0, ఇది కాదు. 5 + 2 7, 5 + 0 5, ఇది కాదు. సో కాబట్టి ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ అదే ఆన్సర్, ఇంకేం చేయక్కర్లేదు, ఆ వాల్యూస్ కూడా చూడక్కర్లేదు. ఓకే, బట్ ఎప్పుడైనా మోర్ దెన్ 1 ఆప్షన్ ఉంటే మాత్రం ప్రొసీజర్ చేసుకో. ఎలా చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఇందాకట్లానే 2πRh ఈజ్ గివెన్ యాజ్ 2640. సో πRh ఎంత అవుతుందమ్మా మీకు 1320. సో కాబట్టి ఇక్కడ రాసుకొని 1320 ఇంటూ ఆర్. సో ఇక్కడ చెప్పండి 22/7, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ వాడే ఇచ్చాడు కదా, హెచ్ ఎంత ఇచ్చాడు 12 is equal to 1320. So 12 ones 12 ones, so 22 ones 22 5s, so r equal to 35. So 1320 into 35. ఓకే, 2 zeros వస్తాయి. సో డెఫినెట్గా 2 zeros ఆల్రెడీ చాలా ఆప్షన్స్లో ఉన్నాయి. సో 132 into 35 మల్టిప్లై చేయండి, మీకు ఎంత వస్తుంది, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 46200, అంతేనా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా. నెక్స్ట్ 20th. The curved surface area of a right circular cylinder is of height h is given as 1408. Find the diameter of the base of the cylinder. చాలా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ క్లియర్గా వాడు ఇచ్చింది సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ వాడు అడుగుతుంది డయామీటర్, నాట్ రేడియస్. ఇందాకంటే వాల్యూమ్కి అడిగాడు కదా, ఇప్పుడు ఆ స్టెప్ కాకుండా డైరెక్ట్గా ఇంతవరకు చేసిన ఈ ప్రీవియస్ దాంట్లో ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో డైరెక్ట్గా మనం ఓన్లీ ఈ ఒక్క స్టెప్ చేస్తే చాలు. ఓకే, లెట్స్ సీ.
Same 2 pi RH is given 2 into 22/7 into R ఎంతమ్మా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. H ఏమో 56, ఇట్ ఈస్ గివెన్ యాజ్ 1408. సో 7 1s 7 8s ఇది చూడండి, 11 2s 11 1s 30 అంటే 11 2s 11 8s. ఓకే, నెక్స్ట్ 8 1s 8 2 16 అనుకోండి, 16 8s అండ్ 2 1s 2 4s. సో ఆర్ ఈక్వల్ టు ఎంతమ్మా 4 సెంటీమీటర్స్. కానీ వాడు ఏమడుగుతున్నాడు, మీటర్స్లో అడుగుతున్నాడు, అంటే బై 100 అప్పుడు మీటర్లో వస్తుంది, అంటే 0.04 మీటర్స్. కానీ వాడు అడుగుతుంది డయామీటర్. సో చాలామంది ఇది పెట్టేస్తారు, తప్పది. డయామీటర్ ఏమవుతుంది 0.08 మీటర్స్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ వన్, and this is the last question for this session 21. A 1 meter pipe is made with inner diameter equal to the outer radius. చాలా మంచి క్వశ్చన్ చూసారా, ఇన్నర్ డయామీటర్ అంతా కలిపితే అవుటర్ రేడియస్ అంట. ఓకే, ఫస్ట్ ఇట్ ఈస్ ఏ హాలో సిలిండ్రికల్ పైప్ ఆఫ్ లెంత్ 1 మీటర్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఇన్నర్ డయామీటర్. ఫర్ సపోజ్ ఇన్నర్ డయామీటర్ నేను 2r అనుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ రేడియస్ r అనుకుంటే 2r. ఇట్ ఈజ్ నథింగ్ బట్ అవుటర్ రేడియస్ అంట, ఇది 2r అంట. ఓకే, సో రేడియస్ ఇది r అనుకుంటే, సో అంటే మీకు ఇక్కడ ఏమి ఇచ్చినట్టు r1 r ఇచ్చినట్టు, అవునా, r1 r ఇచ్చినట్టు, r2 అవుటర్ రేడియస్ ఎంత ఇచ్చినట్టు 2r. సో చూడండి, హౌ మచ్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద పైప్ ఇఫ్ ఇట్ కెన్ హోల్డ్ 88 పాయింట్స్. అంటే ఈ లోపల మీకు వాటర్ అంతా 88.7 కనుక ఉంటే, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్నర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు. ఇన్నర్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు. హైట్ ఎంత అమ్మా 1 మీటర్, అంతేనా. సో వాట్ ఈస్ ద ఇన్నర్ సిలిండర్ వాల్యూమ్? ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ విత్ రేడియస్ ఆర్. ఇన్నర్ సిలిండర్ రేడియస్ ఎంత ఆర్ కదా. సో కాబట్టి pi r square h, that is 1, is given as 88/7. Pi అంటే ఎంతమ్మా 22/7 into r square is equal to 88/7. 7 7 cancel, 22 1s 22 4. So what is the value of r2? సో r2 కాబట్టి ఇన్నర్ రేడియస్ ఎంత 2, అవుటర్ రేడియస్ ఎంత 4. ఇప్పుడు మీకు ఏం కావాలి, హౌ మచ్ మెటీరియల్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద పైప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ దిస్ హాలో సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద హాలో సిలిండర్ ఫార్ములా ఏంటమ్మా, పై హెచ్ ఇంటూ r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్. పై దట్ ఈస్ 22/7, హెచ్ అంటే 1, r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ దట్ ఈస్ 4 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. 16 మైనస్ 4 అంటే ఎంతమ్మా 12. సో 12 ఇంటూ 22. లేదు అంటే ఇంక ఈజీగా 22/7ని 3.14 రాసుకోండి, ఈజీ, ఇంటూ 12. 12 4s 48, 12 1s 26, 12 3s 36, 36.68. ఓ సారీ, లేకపోతే 48 16 కదా, 37.68. సో అంటే 37.7. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా ఆల్ ఆఫ్ యూ? సో ఈ విధంగా చేసుకోవాలి. సో వాడు అడుగుతుంది ఏంటంటే, మేకింగ్ దట్ పైప్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద పైప్ అండ్ ఇట్ కెన్ హోల్డ్ దట్ మచ్ వాటర్. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సైడ్, మనకి అవుట్ సైడ్ ఏముండదు కదా, ఈ మధ్యలో ఏమైనా వాటర్ ఉండదు కదా, లోపలే కదా. సో కాబట్టి ఇన్సైడ్ వాల్యూమ్ ఇచ్చాడు, టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద మెటీరియల్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. So with this, the mensuration 3D questions on the topics cubes, cuboids, cylinders is completed, and in the next video we will solve the remaining questions, that is on cones, spheres and hemispheres. Okay, thank you very much all of you. Wish you all the best. Take care. Good night. Jai Hind.